సో మనము మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంటే ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. ప్రభు. యా, అందరికీ ప్రణామాలు. సో ఇప్పుడు మనము శ్రీమద్ భాగవతం 8వ స్కందం 5వ అధ్యాయం చూస్తున్నాము. ఇందులో 23వ శ్లోకం వరకు చూసుకున్నాము. ఇప్పుడు 24వ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడదామంట. శ్రీ శుక ఉవాచ ఇత్యాభాష్య సురాన్ వేదాః సహ దేవైరరిందమ అజితస్య పదం సాక్షాత్ జగామ తమసః పరం. ఓ పరీక్షిత్ మహారాజా, ఓ అరిందమ అంటే శత్రువుల్ని జయించే వ్యక్తి అరిందమ అంటారు. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు దేవతలతో ఆ మాటలని చెప్పి ఆయన వాళ్ళతో పాటు అందరినీ తీసుకొని ఆయనతో పాటు భగవంతుడు ధామానికి, ఇది చిన్మయ జగత్తు శ్వేతద్వీపం పాల సముద్రంలో ఉండే శ్వేతద్వీపం దగ్గరికి ఆయన తీసుకెళ్లాడు. సో ఇక్కడ పరీక్షితుడిని అరిందమ అని చెప్పారు. ఎందుకంటే అరిందమ అంటే అన్ని రకాల శత్రువుల్ని జయించిన వ్యక్తి అనమాట. సో ఇక్కడ అసలైన శత్రువులు లోపల నుంచి ఉంటారు, బయట నుంచి కూడా. బయట నుంచి వివిధ రకాల శత్రువులు ఉంటారు. దాని లోపల నుంచి ఉండే శత్రువులు ఇంకా చాలా పవర్ఫుల్ అనమాట. బయట శత్రువుల్ని జయించడం చాలా ఈజీ. ఎంతో పెద్ద పెద్ద రాజులు బయట శత్రువుల్ని జయించారు, కానీ లోపల ఉన్న శత్రువుల్ని జయించలేకపోయారు. లోపల ఉన్న శత్రువులు ఎవరు అంటే ఈ కామ, క్రోధ, లోభం. ఇవి ఏంటంటే మన లోపల ఉన్న మన శత్రువులు. సో వీటిని జయించడం అస్సలైన విజయం అన్నమాట. సో పరీక్షితు మహారాజు అలా ఆయన బయట ఉన్న అందరి శత్రువులు వేరే వేరే, ఎందుకంటే ఆయన రాజు కాబట్టి
సహజంగా ఆయనకు చాలా మంది శత్రువులు ఉంటారు, వేరే రాజులు కానీ వేరే వాళ్ళు కానీ. అలాగే ఆయన చిన్నతనం నుంచి పుట్టక ముందు నుంచి ఆయనకు శత్రువులు ఉన్నారు, గర్భంలో ఉన్నప్పటి నుంచే శత్రువులు ఉన్నారు ఆయనకి, ఆయన చంపడానికి చూశారు. సో ఆ విధంగా ఆయన జయించాడు అన్ని కూడా, అందరినీ కూడా ఈ విధంగా. అంతేకాకుండా ఆయన లోపలున్న శత్రువులు కామక్రోధ లోపాలని కూడా ఆయన జయించాడు అనమాట. అందుకే ఇక్కడ ఆయన్ని ఇక్కడ అరిందమ అంటున్నారు. ఎలా జయించాడంటే, ఎప్పుడైతే ఆయన శాపం తగిలింది ఆయనకి 7 రోజుల తర్వాత ఆయన మృతి చెందుతాడు అని, అయినా కానీ ఆయనకి ఆ ముని పైన, ఆ శృంగి పైన కానీ శమికి ఋషి పైన కానీ ఏమాత్రం కోపం రాలేదు. నన్ను అనవసరంగా శపించాడు అని ఏమాత్రం ఆయన కోపగించుకోలేదు. ఆయన సరే దాన్ని మంచిగా స్వీకరించి, నాకు తగిందే జరిగింది అని స్వీకరించి, ఆయన మృత్యువుకి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో, తయారీ చేసుకోవాలో ఆయన మొదలుపెట్టి సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన సాంగత్యంలో భాగవతాన్ని వింటున్నాడు. ఎందుకంటే మృత్యు అనేది అందరి జీవితంలో ఎప్పుడప్పుడు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది అన్నమాట మృత్యు అనేది. చాలా మంది ఏంటంటే మృత్యు వస్తుంది అని తెలుసు చాలా మందికి, ఎప్పుడో అప్పుడు చావాల్సిందే అని తెలుసు. కానీ ఎప్పుడైతే ఎవరికైనా తెలుస్తుందో, ఓ ఇంకా కొంచెం సమయం తర్వాత నేను చనిపోతాను, చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే అలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంది, సో అప్పుడు వెంటనే చాలా మంది ఏం చేస్తారంటే మృత్యువు నుంచి రక్షించుకోవడానికే మొత్తం ప్రయత్నం అంతా వెళ్ళిపోతుంది. ఎలా ఏ హాస్పిటల్, ఏ డాక్టరు, ఏ మందులు వాడాలి, లేకపోతే అలాంటి ప్రాబ్లం ఏమైనా హెల్త్ ఇష్యూ ద్వారా ఉంటే, లేకపోతే ఎవరైనా శత్రువుల వలన ఉంటే ఆ శత్రువుల నుంచి ఎలా తప్పించుకోవాలి. సో ఈ విధంగా, లేకపోతే ఏమైనా దోషం ఉంటే ఆ దోషం నుంచి ఎలా ముక్తి పొందాలి. సో ఈ విధంగా అప్పుడు భక్తి చేసుకోవడం కన్నా కూడా ఈ విధంగా ప్రాణాలు రక్షించుకోవడమే ఒకటే చూసుకుంటారు జనాలు ఎవరైనా సాధారణంగా, ఎలా రక్షించుకోవాలన్న ప్రాణాలను. కానీ ఇక్కడ శాపం కలిగినా కానీ మహారాజ్ పరీక్షితుడు ఆయన అక్కడ మాత్రం ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, ఈ శాపం నుంచి ఎలా నాకు విమోచనం కలుగుతుంది అనే విషయాల గురించి ఏం ఆలోచించట్లేదు. ఆ ఋషిముని దగ్గరికి వెళ్ళి ఆయన అడగను కూడా అడగలేదు, ఈ శాపం నుంచి ఎలా ముక్తి. ఆయన ఇంకా ఆయన ఋషి పైన కానీ ముని పైన, మునిపుత్రుడి పైన కానీ ఏమాత్రం యాక్షన్ కూడా తీసుకోలేదు అన్నమాట. ఆయన కావాలంటే దండించవచ్చు, ఆయన రాజు, మహారాజు, ఆయనకు చాలా శక్తి ఉంది, ఆయన శక్తిని ప్రయోగించలేదు. ఆయన తలుచుకుంటే ఈ శాపం నుంచి కూడా ఆయన ముక్తి పొందే అవకాశం ఉందన్నమాట. ఆయన దగ్గర అలాంటి శక్తులు, బ్రాహ్మణులు ఉన్నారు ఆ పనులు చేయడానికి. కానీ ఆయన దానికి ఏది కూడా అది ఆయన ఆచరించలేదు అన్నమాట. సో ఆ విధంగా ఆయన అనుకున్నాడు, సరే నాకు 7 రోజులు ఉంది కాబట్టి 7 రోజులు నేను సంపూర్ణంగా భక్తి చేసుకుంటాను, భాగవతం వింటాను, ఆ డిసిషన్ తీసుకున్నాను అనమాట. సో తద్వారా మనకు అర్థమయ్యేది అదే, అంటే ఆయన ఈ కామక్రోధ లోపాలని జయించాడు. సో కామక్రోధ లోపాలని జయించడం అనేది జరుగుతుంది ఎప్పుడంటే అలా కృష్ణ భావనామృతమై ఉన్నప్పుడే, లేకుంటే జయించడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ వాల్యూ, అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం, అది మన గోల్. చనిపోయిన తర్వాత భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలి, అది గోల్ మనది. అలాంటప్పుడు దాని గురించి ఆలోచిస్తాం. ఓకే, మృతి చెందుతాం ఫిక్స్ అయిపోయిందా, ఓ డేట్ ఫిక్స్ అయిపోయిందా, డెత్ డేట్ ఒక ఈ టైంలో చనిపోతానా, సో దానికన్నా ముందే నేను మరి ప్రిపరేషన్ చేసుకోవాలి. మొత్తం ఇన్ని రోజులు అనుకున్నాను, ఇంకా చాలా టైం ఉందిలే భక్తి చేసుకోవడానికి, ఇంకా సీరియస్ అవ్వడానికి టైం ఉంది, ఇప్పుడు ఏదో అలా టైం పాస్ భక్తి చేసుకుంటాను. ఎప్పుడైతే ఇంకా చాలా టైం ఉంది కదా, ముసలివాడిని అయిపోయిన తర్వాత, చనిపోయే ముందు, అప్పుడు సీరియస్ అయిపోతుంది అని చాలా మంది క్యాజువల్గా తీసుకుంటారు, భక్తిని సీరియస్గా తీసుకోరు. మళ్ళీ అలా అసలే ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఇంక మొత్తమే వదిలేస్తారు ఒక్కొక్కసారి భక్తికి. ఓ ఇప్పుడు ఇలా కాపాడుకోవాలి నా శరీరాన్ని, దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకుంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, పరీక్షిత్ మహారాజు చాలా, ఆయన అన్ని బాగానే ఉన్నాడు, ఆయన శరీరం బాగానే ఉంది, ఆయన రాజ్యం బాగానే ఉంది, పరివారం ఉంది, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర, ఆయనకి ఏం సమస్యలు లేవు. ఆ విధంగా కావాలనుకుంటే ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు పరిపాలించవచ్చు కూడా, ఎందుకంటే ఆ టైంలో చాలా రోజుల ఆయువు కూడా ఉండేది అప్పుడు కాలంలో. సో ఇంకా ఆయన కావాలనుకుంటే ఇంకా చాలా రోజులు పరిపాలించుకోవడానికి
ఇష్టం ఉంటే ఆయన ఆ విధంగా ఆ శాపాన్ని కూడా ఆయన ఎలా ముక్తి పొందాలనేవి మార్గాలు ఉన్నాయి, దాని ప్రకారం ఆయన అనుసరించవచ్చు, కానీ ఆయన చేయలేదు అలాగా. సరే, ఇదే నాకు భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నాకు ఈ విధంగా భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి నాకు టైం ఇచ్చాడు 7 రోజులు. దీన్ని నేను సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని ఆలోచించాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇలా ఆలోచించడం. యాక్చువల్లీ అది ఎవరు ఆలోచించగలరు అంటే, ఈ విధంగా పాజిటివ్గా ఎవరు తీసుకోగలరు అంటే, ఎవరైతే కృష్ణ చైతన్యంలో, కృష్ణ భావనామృతంలో ఉన్నారు అదనమాట. సో అందుకే ఆయన ఇక్కడ అరిందమా అని చెప్పారు అనమాట. సో ఇక్కడ మనకి శుకదేవ్ గోస్వామి అంటారు, సరే మనం ఇక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్దాము. భగవంతుడు అంటున్నారు కదా ఇక్కడ, భగవంతుడి దగ్గరికి వెళ్దాం మనం అందరు అసురులు అని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు దేవతలకు చెప్తున్నారు అన్నమాట. సో దేవతలందరూ భగవంతుడికి ఎంతో ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరూ భగవంతుడి యొక్క ఆదేశాలు పాటిస్తారు కనుక. ఈ విధంగా అందుకనే భగవంతుడు వాళ్ళని రక్షిస్తారు, భగవంతుడు వాళ్ళకి మార్గదర్శనం చేస్తారు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ తీసుకుని వెళ్తారు. సో ఇక్కడ వెళ్ళే శ్వేతద్వీప్ అనేది పర్వతం, అంటే ఈ ద్వీపము పాల సముద్రంలో ఉండే శ్వేతద్వీపం, అక్కడే ఉంటారు భగవంతుడు విష్ణు. ఇది యాక్చువల్లీ క్షీర్ సాగర్ లో ఉండే క్షీరోదాక్ష విష్ణు. ఇది ఆధ్యాత్మిక జగత్ అయినా కానీ ఇది ఉండేది మాత్రం మన బ్రహ్మాండంలోనే, బ్రహ్మాండం బయట కాదు. ఎందుకంటే ఇప్పుడు దేవతలు బ్రహ్మాండం బయటకు వెళ్ళలేరు, వాళ్ళు డైరెక్ట్ ఆ వైకుంఠ లోకానికి వెళ్ళలేరు. కానీ ఇదేంటంటే ఈ బ్రహ్మాండంలోనే భగవంతుడు కూడా ఒక చోటు ఉంటారు, అది వైకుంఠంతోనే సమానం. అవునా? సో ఆ విధంగా అక్కడ ఆ భగవంతుడి యొక్క శ్వేతద్వీపంలో అక్కడ ఈ యొక్క ప్రకృతి యొక్క 3 గుణాల యొక్క ప్రభావం ఉండదు. సో అందుకే ఆ విధంగా అది ఆ శ్వేతద్వీపం అనేది కూడా ఆధ్యాత్మిక ప్రపంచంతో సమానం అన్నమాట, ఆధ్యాత్మిక లోకం వైకుంఠంతో సమానం. సో ఈ విధంగా ఇక్కడ రూల్స్ పనిచేయవు అనమాట. సో ఎలాగైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టే చేస్తారు, వాళ్ళకు సపరేట్ రెస్ట్ హౌస్ ఉంటుంది, అది సాధారణమైన ఇల్లు కాదనమాట. సో ఆ విధంగా భగవంతుడు ఉండడానికి ఇక్కడ శ్వేతద్వీప పర్వతం ఉంది కదా, పర్వతం అంటున్నాను, ద్వీపం ఉంది కదా, అది కూడా ఈ భౌతిక బ్రహ్మాండంలోనే ఉన్నా కానీ అది ఈ భౌతిక అన్ని నియమాలకు కూడా అతీతం. సో నెక్స్ట్ 25th నెంబర్ శ్లోకం. తత్ర దృష్ట స్వరూపాయ శ్రుత పూర్వాయ వై ప్రభు స్తుతిం అభ్రూత దైవీభిర్ ఇంద్రియ. ఓకే, సో ఈ శ్వేతద్వీపం దగ్గర బ్రహ్మదేవుడు వెళ్ళి అక్కడ ప్రార్థనలు అర్పించుకున్నాడు భగవంతుడికి. ఆయన భగవంతుడిని చూడలేదు, అక్కడ వెళ్ళగానే ఆయనకేం దర్శనం కలగట్లేదు, ఆయన ఇప్పుడు చూడలేదు. అలా ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా శ్వేతద్వీపానికి వెళ్ళి డైరెక్ట్ గా భగవంతుడిని ముందుకెళ్ళి నించోడు ఆయన ఓన్లీ వేదిక శాస్త్రాల నుంచి ఉన్నాడు, ఆయనకు సాక్షాత్కారం అదంతా జరిగింది. కానీ ఆయనకు పర్సనల్ గా అలా వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి మాట్లాడడానికి అక్కడ రెడీగా కూర్చొని ఉండడం అన్నమాట. మా విష్ణు ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్లీ మాట్లాడడం అలా జరగదు. బేసికల్ ఏమవుతుందంటే, ఆయన ఏవైతే వేదశాస్త్రాల్లో భగవంతుడి గురించి విన్నాడో, నేర్చుకున్నాడో, ఆ విధంగా ఆ నేర్చుకున్న ప్రార్థనల్ని ఆయన ఇప్పుడు, లేకపోతే అలాంటి మహాభక్తుల యొక్క ప్రార్థనల్ని ఇప్పుడు బేసికలీ ఆయన వేదిక మంత్రాలని, ప్రార్థనల్ని ఇక్కడ విష్ణువుకి అర్పిస్తున్నాడు అనమాట. అక్కడ సముద్ర తీరాన్ని వెళ్ళి అక్కడ ఏం కనిపించట్లేదు భగవంతుడు, కానీ ఆయనకు తెలిసి ద్వీపం యొక్క లోపలే భగవంతుడు ఉన్నాడని అక్కడ అర్పించుకుంటున్నాడు. సో ఈ విధంగా యాక్చువల్లీ చాలా అరుదనమాట, భగవంతుడి దర్శనం దొరకడం అనేది అంత సహజమైంది కాదు. సో ఆ విధంగా వినడం ద్వారా మనం భగవంతుడిని బాగా అర్థం చేసుకోవచ్చు, భగవంతుడు ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, సో చూడడానికి ఎలా ఉంటాడు అనే విషయాలు కూడా. సో ఇక్కడ ప్రభుపాలు అందుకే రాస్తున్నారు, చాలా మంది అడుగుతారు భగవంతుడు ఎక్కడున్నాడు నాకు కనిపించట్లేదు, మీరు చూపించగలరా అని. సో ఇది మూర్ఖమైన ప్రశ్న అనమాట. ఎందుకు అంటే మనకు భగవంతుడిని చూడాల్సిన అవసరం లేదు, భగవంతుడిని ఉన్నాడు అనే విషయాన్ని స్వీకరించడానికి భగవంతుడిని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అసలైతే మనం భగవంతుడిని చూడడానికి మన ఈ ఇంద్రియాలు, భౌతిక దేహం, ఈ భౌతిక ఇంద్రియాలు అసలు మనకు పనికిరావు. ఎందుకంటే భగవంతుడు యొక్క దేహము చిన్మయ దేహం, అవునా?
సో చిన్మయ దేహాన్ని కానీ, చిన్మయ జగత్తు కానీ, ఆత్మను కూడా మనం చూడలేం. ఇప్పుడు మనల్ని మనం చూసుకోగలమా? లేకపోతే వేరొకరిని మనం చూడగలమా? వేరొకరి శరీరాన్ని మనం చూడగలం. అంతేగాని వారి ఆత్మను చూడగలమా మనం? ఇప్పుడు వారి శరీరంలో ఆత్మ ఉంది కదా! చూడగలరా? చూడగలమా మనం? చూడలేము. మన ఆత్మనే మనం చూసుకోలేము. సో ఆ విధంగా ఆహ్, భగవంతుడు మన ముందున్నా గాని అసలైతే మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. ఎప్పటివరకైతే ఇలాంటి భౌతిక చేతనతో ఉంటామో, ఈ భౌతిక ఇంద్రియాలతోని చూడాలనుకుంటామో అది మూర్ఖత్వం అన్నమాట. ఎందుకంటే అది సంభవం కాదు. అది భగవంతుడు కృపత చేస్తే తప్పుడు అది అది వేరే విషయం. ఆయన మనకు ఆ దివ్య దృష్టి ఇస్తే అప్పుడు చూడొచ్చు. లేకపోతే లేదు. అందుకని భగవంతుడు కృష్ణుడు స్వయంగా ఈ భూమిపైన ఉన్నా గాని చాలా మంది అప్పుడు చూసారు ఆయన్ని. చాలా మంది ఆయన్ని నమ్మలేదు. ఒకవేళ అందరూ నమ్ముంటే ఆయన కృష్ణుడే భగవంతుడు, ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలని తెలిసుంటే, ఆ మాత్రం జ్ఞానం ఉంటే మరి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది కృష్ణుడికి అగెయిన్స్ట్ గా నించోరు యుద్ధం చేయడానికి. సో ఆ విధంగా కృష్ణుడు ఉన్నప్పుడే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా మంది కృష్ణుడిని నమ్మలేదు. సో ఈ విధంగా అదే రాస్తున్నారు ప్రభుపాదుల వారు. ఆయన పరమేశ్వర భగవంతుడు అనేసి ఆయన ఇక్కడ వచ్చి ఇన్ని లీలలు చేసినా అని జనాలకు అర్థం కావాలి. జనాలు ఇంకా స్వీకరించలేదని. సో అందుకనే ఏదో భగవంతుడు ముందుకొచ్చినంత మాత్రాన మనం చూడలేము, చూసినా అర్థం చేసుకోలేము. దాన్ని ఆయన్ని భగవంతుడే స్వీకరించలేము. సో ఇదన్నమాట. అవజానాంతి మామూఢ మానుషుంతని మాశ్రుతి. మనిషి రూపంలో భగవంతుడు వచ్చిన మనం ఆయన్ని భగవంతుడి అని గుర్తించలేము, స్వీకరించలేము. అది మన పరిస్థితి అన్నమాట. అది బద్ధ వస్తువులు. కాబట్టి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి భక్త్యమామ విజానాతి. భగవంతుడికి భక్తి చేసుకుంటే మనం భగవంతుని అర్థం చేసుకోగలం. అలా ప్రేమాంజన చురిత భక్తి విలోచనే. సో మనకు కృష్ణ ప్రేమతో కూడుకున్న చేతన ఉంటే అప్పుడు మనం భగవంతుని దర్శించుకోవాలి. సో అందుకనే ఇలా మనము భగవంతుడికి మరి శాస్త్రాల నుంచి భగవంతుడి గురించి అర్థం చేసుకోవచ్చు. భగవంతుడికి ఎలా ఆరాధించుకోవాలో కూడా శాస్త్రాల నుంచి నేర్చుకోవచ్చు. సో అందుకనే మనము ఇలాగే మన ఇస్కాన్లో కూడా ప్రభుపాదుల వారు రాస్తున్నారు. ఇలా మన టెంపుల్లో కూడా ఎప్పుడైనా సరే మనం భగవంతుడికి ఇలా ప్రార్థనలు ఏవైతే శాస్త్రాల్లో ఉన్నాయో, లేకపోతే ఎంతో మహాభక్తులు ఎవరైతే ఆఫర్ చేశారో ప్రేయర్స్, భక్తుల యొక్క భజనలు, కీర్తనలు, లేకపోతే హరికృష్ణ మహామంత్రం ఎలాగో మనం పాడతాం, కీర్తన చేస్తాం. అలాగే ఏమైనా భజన చేయాలంటే కూడా సాంగ్స్ అనేవి బయట సినిమాలో వాడే భజన సాంగ్స్ కానీ అలాంటి సాంగ్స్ అన్ని మనం ఇక్కడ ప్లే చేయమన్నమాట మందిరంలో. అంటే చాలా మంది సినిమా ఆర్టిస్టులు పాడే పాటలు కూడా, భక్తి పాటలు కూడా వింటూ ఉంటారు. అంతా ఒకటే అనుకుంటారు, కానీ అలా కాదు. వాళ్ళు రచించిన, ఇప్పుడు ఎవరైతే భక్తుడు కాదో ఆయన కూడా భక్తి పాటలు రాయొచ్చు, పాడొచ్చు. తద్వారా ఆయన మంచి ఫేమస్ సింగర్ అయితే ఆయన గొంతు కూడా బాగుంటుంది కాబట్టి వినడానికి కూడా బాగుంటుంది. కానీ అసలు అందులో భక్తి ఉండదు అనమాట. సో అలా ఏదో వినడానికి బాగుంది అనేసి అలా ఎవరో రచించిన పాటలు వాళ్ళు రాశారు వాళ్ళ వాక్యాల్లో భగవంతుడి పట్ల భక్తి ప్రదర్శిస్తూ ప్రకాశిస్తూ, కానీ వారు సరైన భక్తులు కాకపోతే అది అందులో ఆ చేతన అనేది ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా అది మనని ప్రభావితం చేయలేదు. సో అందుకని ఎఫెక్టివ్గా ఉండదు అలాంటి ప్రార్థనలు, భజనలు పాడడం. అందుకనే ఆచార్యులు ఆల్రెడీ మనకు చాలా భజన్స్ ఇచ్చారు. సో ఆచార్యులు అలా శుద్ధ భక్తులు ఎవరైతే రచించారో అటువంటి భజనలు మనం పాడొచ్చు. లైక్ నరోత్తమ్ దాస్ ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్, లోచన్ దాస్ ఠాకూర్, ఇక ప్రభుపాల్ వారి వీరు ముగ్గురు ఉదాహరణ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ కోసం. సో కానీ ముఖ్యంగా మనము శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత ఆదర్శి వాసాది గౌరవ భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇవి మన మెయిన్ అన్నమాట. పంచతత్వ మంత్రము, హరే కృష్ణ మంత్రం, ఇది మన కీర్తనలో ముఖ్యమైన భాగం. ఇది చేస్తే యాక్చువల్లీ సరిపోతుంది. మనం ఇంకా ఇవి కాకుండా ఇంకా భజనలు చేద్దాం అనుకున్నా, హరికృష్ణ కీర్తన కాకుండా ఇంకేమైనా భజనలు చేయాలనుకుంటే అప్పుడు మీరు ప్రభుపాదుల వారు అంటారు ఇలా మన ఆచార్యుల యొక్క భజనలు ఎన్నో రాశారు, మనకి చాలా భజనలు రాసబెట్టారు, అవి మనం పాడుకోవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయి ఇంకా కీర్తనలు కానీ భజనలు కానీ. ఎవరైతే శుద్ధ భక్తులు
పాడారు, రచించారు, అవి మనం పాడొచ్చు అనమాట భగవంతుడి ముందు. శ్రీ బ్రహ్మోవాచ అవిక్రియం సత్యం అనంతమాధ్యం గుహాశయం నిష్కలం అప్రతర్క్యం మనోగ్రయాణం వచసా నిరుక్తం నమామహే దేవవరం వరేణ్యం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు ఇప్పుడు ప్రార్థన మొదలు పెట్టారు ఆయన. ఓ భగవంతుడా, ఏమాత్రం పరివర్తన చెందని వ్యక్తివి, అవునా? అవిక్రియం, ఏమాత్రం చేంజ్ అవ్వవు ఎప్పుడు. అనంతం, సత్యం అనంతం, నువ్వే పరం సత్యం, నువ్వే అనంతం. ఇంకా ఆద్యం, అన్నిటికీ ఆది నువ్వే. ఈ విధంగా నువ్వు ప్రతి చోట వ్యాపించి ఉన్నావు. మీరు ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క పరమాణులో ఉన్నారు. మీకు ఎటువంటి భౌతిక గుణాలు లేవు. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. మనం మన యొక్క మనస్సు ద్వారా, మా మనస్సు ద్వారా మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము. మిమ్మల్ని వర్ణించడానికి ఈ యొక్క అక్షరాలు కానీ, ఈ యొక్క వాక్యాలు కానీ సరిపోవు. అందరి యొక్క ప్రభువు కాబట్టి అందరూ మిమ్మల్ని ఆరాధించాలి. మీరు ఆరాధ్య దేవత, అందుకే మేము మీకు ప్రణామాలు అర్పిస్తున్నాం అనేసి బ్రహ్మ దేవుడు అందరి దేవతలను తీసుకెళ్లి ఆ ప్రార్థన మొదలు పెట్టారనమాట. ఓకే, సో ఈ విధంగా భగవంతుడి గురించి ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సో ఈ ప్రార్థనల ద్వారా మనం బేసికలీ భగవంతుడికి మనం ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్చుకోవచ్చు. ప్లస్ భగవంతుడు అంటే ఎవరు, ఏంటనే విషయాలు, ఆయన మహిమ గుణాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 27th, విపశ్చితం ప్రాణమనోధియాత్మనా అర్థేంద్రియాభాసమనిద్రమవ్రతం ఛాయాతపౌ యత్ర నగృత్రపక్షో తం అక్షరం ఘం త్రియుగం వ్రజామహే. భగవంతుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని తెలుసు. మన ఆత్మ గురించి, మన మనస్సు గురించి, మన బుద్ధి గురించి అన్ని కూడా ఆయన నియంత్రణలోనే ఉన్నాయి. ఆయన మనకి సరైన బుద్ధి కూడా ప్రసాదిస్తారు, ఈ అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగిస్తారు. సో ఆయనకు ఎటువంటి భౌతిక శరీరం లేదు కాబట్టి ఇలాంటి సమస్యలు కానీ, ఆయనకు ఎటువంటి కర్మ ఫలితాలు కానీ ఆయనకు ఉండవు. సో ఈ విధంగా ఆయనకి ఎటువంటి అజ్ఞానము లేదు. దేని ద్వారా సజన్, అందుకనే నేను ఆయన శరణం తీసుకుంటున్నాను. అన్ని చోట్ల వ్యాపి అయిన వ్యక్తి, షడైశ్వర్యాల సంపన్నుడు, 3 యుగాల్లో అవతారం తీసుకుంటాడు. సో ఆ భగవంతుడికి విష్ణువుకి నేను ఈరోజు నా ప్రార్థన అర్థం చేసుకుంటున్నానని చెప్తున్నారు. సో భగవంతుడిని త్రియుగి అన్నారు అన్నమాట. 3 యుగాల్లో అవతారం తీసుకుంటాను. త్రియుగం వ్రజామహే, 3 యుగాల్లో మీరు వస్తారు కదా. సో యాక్చువల్లీ యుగ అవతారం ఈ 3 యుగాల్లో రావడం అనేది అంటారు. కానీ భగవంతుడు కలియుగంలో కూడా వస్తారు. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు రూపంలో కలియుగంలో వచ్చాడు ధర్మాన్ని స్థాపించడానికి, కలియుగ ధర్మాన్ని. సో ఇక్కడ ఈ విషయాన్ని ఆల్రెడీ శాస్త్రాల్లో చెప్పారనమాట. కృష్ణవర్ణం త్రిశా కృష్ణం సంగోపాశ్రవాశ్రం అంటే ఆయన కృష్ణుడు యొక్క వర్ణం లేకున్నా కానీ ఆయనే కృష్ణుడు. ఈ కలియుగంలో వస్తాడు, ఆయన యొక్క పార్షదుల్ని తీసుకొని సంకీర్తనం చేస్తాడు. యజ్ఞ సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. తెలివైన వాళ్ళు మాత్రమే ఆ సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారు, ఆయన అనుసరిస్తారు. సో ఈ విధంగా మనం చూడొచ్చు ఈరోజు 500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు మొదలుపెట్టిన హరినామ సంకీర్తనని ఇప్పటివరకు కూడా ఇంకా ఆయన యొక్క అనుచరులు, పరంపరలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన యొక్క మొదలుపెట్టిన ఈ హరే కృష్ణ సంకీర్తన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ 28వ శ్లోకం.
అజస్య చక్రం త్వజయేర్యమాణం మనోమయం దశారమహర్షు త్రిణాభివిద్యుచ్చలమష్టనేమి యదక్షమాహుస్తం మృతం ప్రపద్యే. సో ఇక్కడ ఒక పోలిక చేస్తున్నారు అనమాట బ్రహ్మదేవుడు. ఇక్కడ ఎన్నో రకాల భౌతిక కార్యాలు నడుస్తూ ఉంటాయి. సో ఈ శరీరాన్ని ఇక్కడ ఒక మనసులో ఇలా ఊహించుకుంటున్నారు. ఒక చక్రం ఏదైతే వీల్ ఉంటుందో రథానికి ఉన్న చక్రంతో ఊహించుకుంటున్నారు. సో 10 ఇంద్రియాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత ఇంకా పంచ ప్రాణ అన్నది 5 ప్రాణవాయువులు, పంచ ప్రాణవాయువులు శరీరంలో ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ 15 ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా చక్రం మీరు తీసుకుంటే సెంటర్ పాయింట్ నుంచి కార్నర్ వరకు కనెక్ట్ చేసే ఒక స్టిక్స్ ఉంటాయి కదా, స్పోక్స్ అంటారు. అలా 15 ఈ విషయాల్ని 15 స్పోక్స్ తో కంపేర్ చేస్తున్నారు. 3 గుణాలని ఆ సెంటర్ పాయింట్ తో కంపేర్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఈ అష్టద, ఈ ప్రకృతి నిర్మితమైన అష్టదాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ స్థూల దేహానికి సంబంధించిన అన్ని పదార్థాలు, భూమి, రపో, నాలో, వాయుకం, మనోబుద్ధి, అహంకారం, ఇవి 5 కూడా టోటల్ 8 కూడా ఉన్నాయి కదా. ఇవి ఆ వీల్ యొక్క రిమ్ అన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క బహిరంగ శక్తి ఈ యొక్క వీల్ని, ఈ యొక్క చక్రాన్ని నడుపుతుందన్నమాట. ఎలాగైతే ఎలక్ట్రిక్ ఎనర్జీ లాగా, ఎలక్ట్రిక్ శక్తి లాగా. సో ఈ విధంగా ఈ వీల్ అనేది ఒక సపోర్ట్ తో, సెంటర్లో ఉండే సపోర్ట్ తో అక్కడ కనెక్ట్ అయి ఉండి అది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ సపోర్ట్ భగవంతుడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే పరమ సత్యం, ఆయనకే మేము మా యొక్క ప్రాణాలు అర్పించుకుంటున్నాము అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు ఇంకా మిగతా దేవతలందరూ కలిసి. అంటే బ్రహ్మదేవుడు అందరి తరఫున ప్రార్థన చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 29వ శ్లోకం. యయేకవర్ణం తమసః పరం అలోకమవ్యక్తమనంతపారం ఆసాం చకారో పశుపర్ణమేనం ఉపాసతే యోగరతేన ధీరాః. భగవంతుడు వాసుదేవుడు శుద్ధ సత్వలో ఉంటాడు కాబట్టి ఆయన ఏకవర్ణుడు. ఆయనకు ఒకటే శుద్ధ సత్వం, అంతే. మిగతా వాళ్ళందరూ 3 వర్ణాలు, సత్వ రజతము. అంటే ఎవరైనా సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా రజతము ఉంటాయి. కంప్లీట్లీ 100% ప్యూర్ సత్వగుణం అనేది మన యొక్క ప్రకృతిలో ఉండదు. అన్నిటి దగ్గర ఎంతో అంత మిక్స్చర్ ఉంటుంది. ఎవరినైనా సత్వగుణంలో ఉన్నారు అంటున్నామంటే వాళ్ళిద్దరు 3 గుణాల్లో అన్నిటికన్నా ఎక్కువ సత్వగుణం ఉందనేసి పర్సంటేజ్, ఆ విధంగా. కానీ భగవంతుడి విషయంలో అలాగా ఆయన సంపూర్ణంగా శుద్ధ సత్వంలో ఉంటారు. ఆయన ఏకవర్ణ, ఆయనే ఓంకారం. ఈ విధంగా భగవంతుడి భౌతిక ప్రపంచానికి, భౌతిక అజ్ఞానానికి సంపూర్ణంగా అతీతం. మన యొక్క భౌతిక ఈ కళ్ళకి మనకు కనపడదు, కానీ ఆయన మనకి కనపడకపోయినా కానీ మనతో పాటే ఉన్నాడు, మనలో ఉన్నాడు, చుట్టంతా ఉన్నాడు. ఇలా గరుడ వాహనుడైన. ఈ విధంగా ఎవరైనా సరే ఇలా మనసులో ఇంత యోగ శక్తితో ధ్యానం చేసుకుంటే భగవంతుడి పైన తప్పకుండా వాళ్ళకి అన్ని రకాల సమస్యల నుంచి, మానసిక సమస్యల నుంచి ముక్తి పొందుతారు. అందుకే మనం అందరం ఆయనకి ప్రణామాలు అర్పించుకుందాం అనేసి బ్రహ్మదేవుడు ప్రణామాలు అర్పిస్తున్నాడు విష్ణువు. నెక్స్ట్ 30వ శ్లోకం. నయస్య కశ్చాతితర్తి మాయాం యయా జనో ముహ్యతి వేదనార్థం తం నిర్జితాత్మన గుణం పరేషం నమామ భూతేషు సమం చంతం. ఈ భగవంతుడి యొక్క మాయాశక్తిని ఎవ్వరు కూడా అధిగమించలేరు. చాలా శక్తివంతమైంది. ప్రతి ఒక్కరిని మాయామోహితం చేస్తుంది. ఈ విధంగా
వ్యక్తి ఒకసారి మాయామోహితుడైపోతే ఈ జీవితం యొక్క లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి, తన ఇంద్రియాలపై ఎట్లా ఉన్న నియంత్రణ అంతా కూడా కోల్పోతాడు. సో అందుకనే ఆ మాయా జీవిని భగవంతుడు నియంత్రించి ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క పరిపాలన, ఈ యొక్క పృథ్వీ యొక్క భౌతిక ప్రపంచాన్ని శాసిస్తుందో. సో ఈ విధంగా ఆ భగవంతుడికి మనం మన ప్రణామాలు అర్పించుకుందాం. ఇక్కడ ఈ విధంగా చెప్తారు, ప్రార్థించుకుంటున్నారు. ఇంకా కొన్ని ప్రార్థనలు ఉన్నాయి. ఇమే వయం యత్ ప్రియయైవ తన్వా సత్వేన సృష్టా బహిరంతరావి గతిం న సూక్ష్మం ఋషయశ్చ విద్మహే కుతోసు ఆద్యా ఇతర ప్రధానాః. భగవంతుడి యొక్క దేహం శుద్ధ సత్వంతో అయిన, అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే దేవతలు, మా దేహాలు దేవతల యొక్క శరీరాలన్నీ సత్వగుణంలో ఉంటాయి. కాబట్టి మేము అందరి లోపల నుంచి బయట నుంచి సత్వగుణంలోనే స్థాపితమై ఉన్నాం. ఆ విధంగా అందరు మహర్షులు కూడా అలాగే సత్వగుణంలో ఉంటారు, మహామందు. అందుకనే మేము ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము. సారీ, అయినా కానీ మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతాము. అలాంటిది ఇంకా తమ రజోగుణాల్లో ఉండేవాళ్ళు, భౌతిక చేతంతో ఉండేవాళ్ళు సంపూర్ణంగా, అలాంటి వారిని మిమ్మల్ని అర్థం చేసుకోవడం అనేది ఎలా సంభవం అవుతుంది? సో బేసికలీ మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, ఎవరికైనా, దేవతలకైనా సరే అని బ్రహ్మదేవుడు ఇక్కడ ప్రార్థించుకొని ప్రణామాలు అర్పించుకుంటున్నారు. నెక్స్ట్ 32వ శ్లోకం. పాదౌ మహీయం స్వకృతైవ యస్య చతుర్విధో యత్ర హి భూత సర్గః స వై మహాపురుష ఆత్మతంత్ర ప్రసీదతాం బ్రహ్మ మహావిభూతి. సో ఇక్కడ ఏమంటారంటే బ్రహ్మదేవుడు, ఈ యొక్క పృథ్వీ పైన 4 రకాల జీవాత్మలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి. వీరందరినీ కూడా మీరే సృష్టించారు. ఈ యొక్క సృష్టి అనేది మీ పాదపద్మాలపైనే ఆధారపడింది. మీరే అందరికన్నా పరమ పురుషులు, అన్ని రకాల శక్తి ఐశ్వర్యం ఉన్నవాళ్ళు. మీరు మా ద్వారా సంతృప్తి చెందుగాక అని ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ విధంగా ప్రార్థించుకున్నాడు భగవంతుడికి. చూడండి. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు, ఈ 4 రకాల జీవరాశులు అంటే ఏంటంటే ఎలా పుడతాయని దాన్ని బట్టి. ఇప్పుడు ఒకటి ఉంటాయి జరాయుజ అంటే గర్భం ధరించి అలా గర్భం నుంచి పుట్టేవాళ్ళు. గర్భం నుంచి అంటే తల్లి యొక్క గర్భం నుంచి జన్మ తీసుకునేవాళ్ళు డైరెక్ట్ గా, వాళ్ళు వచ్చే జరాయుజ. ఇంకోటి అండజ. అండజ అంటే అండ అంటే ఎగ్ అనమాట, గుడ్డు నుంచి జన్మిస్తారు. అలా కొన్ని ప్రాణులు ఉంటాయి, విశేషంగా పక్షులు. నెక్స్ట్ వచ్చి స్వేదజ. స్వేదజ అంటే ఎవరైతే చెమట ఉంటుంది కదా, చెమట నుంచి కూడా కొన్ని జీవరాశులు జన్మిస్తాయి అన్నమాట, అవి స్వేదజ. అలాగే ఉద్భిజ్జ అంటే బీజాల నుంచి, అంటే సీడ్స్, బీజాల నుంచి ఉత్పన్నమయ్యే జీవులు. ఇలా 4 రకాలు ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించారని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. నెక్స్ట్ 33వ శ్లోకం. అంబస్తు యత్రేత ఉదార వీర్యం సిద్ధ్యంతి జీవంత్యుత వర్తమానాః లోకాయతో తాకిల లోకపాలా ప్రసీదతాం నః మహావిభూతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు, ఈ మొత్తం సృష్టి కూడా ఈ యొక్క సముద్రం నుంచి వచ్చింది. ఈ యొక్క నీటి యొక్క కారణంగానే అన్ని జీవరాశులు జీవించి ఉన్నాయి. తద్వారా వాళ్ళు ఇంకా వృద్ధి చెందుతున్నాయి అన్ని జీవాత్మలు. ఇప్పుడు ఎటువంటి నీరు లేదు,
సారీ, ఇది నీరు ఏదైతే ఉందో, దిస్ వాటర్ ఇస్ నథింగ్. ఇది ఈ నీరు ఏదైతే ఉందో ఇది అసలు దేని నుంచి అయితే అన్ని పుట్టుకొచ్చాయో బేసికలీ సృష్టి అంతా కూడా, ఇది భగవంతుడు ఒక వీర్యంతో సమానం. దానికి అటువంటి శక్తి ఉంది. సో మీరు మా ద్వారా సంతృప్తి చెందు కాకని ప్రార్థనలు రప్పించుకుంటున్నారు. బేసికలీ ఈ సృష్టి ఎలా తయారైంది అనేసి చాలా మంది వైజ్ఞానికులు ఏదో కెమికల్ రియాక్షన్ జరిగి హైడ్రోజన్ ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి వాటర్ ప్రొడ్యూస్ అయింది, ఆ విధంగా వాటర్ అనేది ఇక్కడ వాటర్ ఎలా సృష్టించబడింది అంతా భగవంతుడి నుంచి వచ్చింది. సో కొన్ని చోట్ల దాన్ని భగవంతుడు వీర్యం అని చెప్పారు, ఇంకొన్ని చోట్ల భగవంతుడి యొక్క చెమట అని చెప్పారు అనమాట. అంటే ఇట్లా రకరకాలుగా జీవరాశులు పుట్టుకొస్తాయి కదా, అంటే చెమట నుంచి కూడా ఎన్నో జీవరాశులు పుట్టుకొస్తాయి, అలాగే వీర్యం ద్వారా కూడా ఎన్నో జీవరాశులు పుడతాయి. సో ఈ విధంగా ఈ భగవంతుడు ఈ యొక్క దీన్ని శక్తిని చెప్పిస్తున్నారు అనమాట. భగవంతుడి శక్తి ఎంత శక్తివంతమైన వాడు భగవంతుడు, ఆయన ఎలా అందరినీ సృష్టించారనేది. సో అందుకనే ఇప్పుడు భగవంతుడి కృప కారణంగానే ఇంత నీళ్లు ఉన్నాయి మొత్తం ప్రపంచంలో, సృష్టిలో. నెక్స్ట్ 34వ నంబర్ శ్లోకం. సోమం మనోయస్య సుమామనంతి దివౌకసామ్యో బలమందయాయు ఈశో నగానాం ప్రజానాం ప్రసీదతాం నః మహావిభూతి. ఇప్పుడు సోమ అంటే ఎవరు? చంద్రుడు. ఆయన అన్ని రకాల పంటలు, ధాన్యాలు, మళ్ళీ కూరగాయలు, పళ్ళు, వీళ్ళన్నిట్లో కూడా సరైన శక్తిని ప్రసాదిస్తారు. అలాగే అందరి దేవతలకి ఆయువును ప్రసాదిస్తారు. అంటే ఈ విధంగా ఆయన మొత్తం జీవరాశులకి ఈ విధంగా ఎంతో శక్తిని, పోషణ అనేది ప్రసాదిస్తాడు. సో ఈ చంద్రుణ్ణి ఈ యొక్క భగవంతుడి యొక్క మనసుతో, అంటే మైండ్తో పోల్చారనమాట. సో ఈ యొక్క అంటే ఇప్పుడు ఇవన్నీ చేసే చంద్రుడైనా అది భగవంతుడి యొక్క మైండే అనమాట ఒక విధంగా. సో అందుకనే మీకు మా ప్రణామాలు అర్పిస్తున్నాము. మీరు మా ద్వారా సంతృప్తి చెందు కాక అని చెప్తున్నారు భగవంతుడికి. సో ప్రభుపాల్ వారు ఇక్కడ నుంచి ఒక లాజిక్ చెప్తాను అనమాట. చంద్రుడే అసలైన కారణం. మీకు కూరగాయలు రుచి అనేది వస్తుంది కదా, రుచి ఎందుకు వస్తుందంటే ఆ చంద్రుడి యొక్క కిరణాలు పంటలు పండే టైంలో చంద్రుడి యొక్క కిరణాలు పడడం ద్వారానే ఆ కూరగాయలు కానీ, ఫలాలు కానీ, ధాన్యాల్లో కానీ రుచి అనేది వస్తుంది, అసలు శక్తి అనేది వస్తుంది. సో అందుకే ఈ చంద్రుడి యొక్క ఈ కిరణాలు ఏవైతే ఉన్నాయో, మూన్ షైన్, ఇది అన్ని రకాల జీవరాశులకి, ముఖ్యంగా చెట్లకి, అదే మన ధాన్యాలు ఇంకా కూరగాయలు అన్నిటికీ చాలా శక్తిని ఇస్తాయి అన్నమాట. అటువంటిది ఆ చంద్రుడి పైన ఎటువంటి వృక్షాలు కానీ, ప్రాణులు కానీ, జీవరాశులు కానీ ఏమీ లేవు అనేది అసలు నమ్మశక్యమైన విషయమే కాదు అని ఇలా మళ్ళీ ప్రభుపాల్ వారి విషయాన్ని చెప్తున్నారు ఈ లాజిక్ తో కూడా. నెక్స్ట్ 35వ నంబర్ శ్లోకం. అగ్నిర్ముఖం యస్య తు జాతవేదా జాతః క్రియాకాండ నిమిత్త జన్మ అంతః సముద్రేనుపశన్ స్వధాతూన్ ప్రసీదతాం నః మహావిభూతి. అగ్ని ద్వారా మనం అర్పించే అన్ని ఆహుతిలో, యజ్ఞంలో అర్పించడం అగ్ని ద్వారా భగవంతుడి యొక్క, అది అగ్ని వచ్చేసి భగవంతుడి యొక్క నోరు అనమాట. భగవంతుడు గ్రహిస్తాడు, అన్నిటిని స్వీకరిస్తాడు మనం అర్పించేది యజ్ఞంలో. సో అలాంటి అగ్ని సముద్రం లోపల కూడా ఉంటుంది అక్కడ. అలాగే అలాంటి అగ్ని జఠరాగ్ని రూపంలో మన కడుపులో కూడా ఉంటుంది. సో ఈ విధంగా సముద్రంలో ఉన్న అగ్ని ద్వారా ఎంతో సంపత్తి ఉత్పన్నం అవుతుంది. మన కడుపులో ఉన్న అగ్ని ద్వారా మనం తినేది అరిగిపోతుంది. సో ఈ విధంగా అంటే ఈ యొక్క అగ్ని అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన శరీరం మెయింటెనెన్స్ కి. ఆ విధంగా ఇప్పుడు భగవంతుడు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని స్వీకరించుగాక అని, సంతృష్టి చెందుగాక అని
సో బేసికల్లీ అంతా కూడా భగవంతుడు ఎలా గొప్ప విషయాన్ని ఇక్కడ పొగుడుతూ భగవంతుడు ప్రణామాలు అర్పించుకుంటూ ఇక్కడ ఆయన మన ద్వారా సంతృప్తి చెందుగాక అని ఇక్కడ కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడు. నెక్స్ట్ 36వ శ్లోకం. యచ్చక్షురాసీత్తరణిర్దేవయానం త్రయీమయో బ్రహ్మణ ఏష దిష్ణం ద్వారం చ ముక్తేరమృతం చ మృత్యుః ప్రసీదతాం నః స మహావిభూతిః. సూర్యదేవుడి గురించి చెప్తున్నారు. ఆయన ముక్తికి మార్గదర్శనం చేసే వ్యక్తి. అర్చిరాది వర్త్మ అంటారు. అందుకని అంటే వేదాల్ని అర్థం చేసుకోవడానికి ఆయన ముఖ్యమైన వ్యక్తి అన్నమాట మనకి. అలాగే ఆయన లోకంలో కూడా భగవంతుడి ఆరాధన జరుగుతుంది. ఆయన ద్వారా కూడా ఆ విధంగా మనము ముక్తి మార్గాన్ని పొందొచ్చు. మరియు ఆయన ముఖ్యమైన కారణం ఈ జీవించి ఉండడానికి, మృతి చెందడానికి. ఈ సూర్యుడే ఇది భగవంతుడి యొక్క కళ్ళతో ఇక్కడ పోల్చబడింది, కళ్ళతో సమానం. ఆ భగవంతుడే మమ్మల్ని రక్షించుగాక, మా ద్వారా సంతృప్తి చెందుగాక అనేక ప్రాధేయపడుతున్నారు అన్నమాట బ్రహ్మదేవుడు. నెక్స్ట్ 37వ శ్లోకం. ప్రాణాదభూద్యస్య చరాచరాణాం ప్రాణస్సహోబలమోజశ్చ వాయుః అన్వాస్మ సంరాజమివానుగావయం ప్రసీదతాం నః స మహావిభూతిః. సో అన్ని జీవరాశులు, చరాచర అంటే కదిలేవి కదలనివి అన్ని కూడా వారి యొక్క శక్తి, ప్రాణము అంతా కూడా, ప్రాణవాయువు అంతా కూడా వాయువు నుంచి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గాలి పీల్చుకోకుంటే మనం బతకలేము. ఈ విధంగా ఎలాగైతే ప్రాణంకి వాయువు ఎంత ముఖ్యమో, ఎలా దాని వెంటే ఉంటుందో, అలాగే ఎలాగైతే ఒక సేవకులు ఒక రాజు వెనకాల ఉంటారు ఎప్పుడు సేవ చేయడానికి అలా. సో ఈ శక్తి అనేది, ప్రాణం శక్తి అనేది, వాయు యొక్క ప్రాణశక్తి అనేది కూడా భగవంతుడి నుంచి మనకి వచ్చిందనమాట అంతా కూడా. సో అందుకే భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందుగాక అని చెప్తున్నారు బ్రహ్మదేవుడు. శ్రోత్రాధిశో యస్య హృదశ్చఖాని ప్రజగ్నిరేఖం పురుషస్య నాభయాః ప్రాణేంద్రియాత్మాషు శరీరకేతః ప్రసీదతాం నః స మహావిభూతిః. ఆ శక్తివంతమైన భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందుగాక. సో ఎన్నో దిక్కులు ఉన్నాయి కదా, అవి దిక్కులన్నీ కూడా, దిశలన్నీ కూడా భగవంతుడి యొక్క చెవుల నుంచి పుట్టుకొచ్చాయి. ఆయనలో ఉన్న రంధ్రాలన్నీ కూడా, ద హోల్స్ ఆఫ్ ద బాడీ కమ్ ఫ్రమ్ హిస్ హార్ట్. మనలో ఉన్న రంధ్రాలన్నీ కూడా, శరీరంలో రంధ్రాలు ఆయన హృదయం నుంచి వచ్చాయి. ఇంకా ఆయన ఈ ప్రాణశక్తి కూడా, ఆయన ఈ ప్రాణశక్తి, ఇంకా ఇంద్రియాలు, మనస్సు, గాలి ఇవైతే ఉన్నాయో మన శరీరంలో, అవన్నీ కూడా, ఇంకా ఆకాశం అన్ని కూడా, ఇవన్నీ కూడా భగవంతుడు యొక్క నాభి నుంచి పుట్టుకొచ్చాయి. నెక్స్ట్ 39. బలాన్ మహేంద్రస్త్రిదశ ప్రసాదాన్ మన్యోర్గిరీశో దిశనావిరించః ఖేభ్యస్తు ఛందాంస్య ఋషయో మేత్రితః ప్రసీదతాం నః స మహావిభూతిః. సో మహేంద్రుడు అంటే ఇంద్రుడు, రాజా, స్వర్గరాజు ఇంద్రుడు. ఆయన భగవంతుడి యొక్క శక్తి నుంచి పుట్టుకొచ్చాడు. ఇంకా ఈ దేవతలు వచ్చేసి భగవంతుడి యొక్క కృప ద్వారానే పుట్టారు. శివుడు భగవంతుడి యొక్క క్రోధం నుంచి పుట్టుకొచ్చాడు. అలాగే బ్రహ్మదేవుడు
ఆయన యొక్క బుద్ధి నుంచి పుట్టుకొచ్చారు. వేద మంత్రాలు అన్ని కూడా భగవంతుడి యొక్క శరీరంలో ఉన్న రంధ్రాల నుంచి పుట్టుకొచ్చాయి. ఇంకా అనేక ఋషులు మరియు ప్రజాపతులు కూడా భగవంతుడి యొక్క జననేంద్రియాల నుంచి పుట్టుకొచ్చారు. ఆ శక్తివంతమైన భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందుగాక. సో బేసికల్లీ ఇక్కడ బ్రహ్మదేవుడు మీరు చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో అన్ని కూడా భగవంతుడి నుంచే ఎలా జన్మించాయి, పుట్టుకొచ్చాయి అనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు మనకి. సో భగవంతుడిని అలా పొగుడుతున్నారు, ఒక విధంగా శరణాగతం అవుతున్నారు. నెక్స్ట్ శ్రీర్వక్షస పితరశ్చాయయాసం ధర్మస్తనాదితర పృష్ఠతో భూత్ ద్యౌర్యస్య శీర్ష్ణో సరసో విహారాత్ ప్రసీదతాం నః సమహావిభూతి. తో నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ, ఆ లక్ష్మీదేవి ఆయన యొక్క వక్షస్థలం నుంచి వచ్చారు. అలాగే పితృలోక వాసులందరూ ఆయన యొక్క ఛాయ అంటే నీడ నుంచి వచ్చారు. అలాగే ధర్మం అనేది కూడా ఆయన యొక్క వక్షస్థలం నుంచి వచ్చింది. ఆ విధంగా నెక్స్ట్ అధర్మం అనేది వెనక నుంచి వచ్చింది. ఈ విధంగా ఇంకా ఈ యొక్క స్వర్గలోకాలన్నీ కూడా భగవంతుడి యొక్క శిరస్సు నుంచి వచ్చాయి. ఇంకా అప్సరసలు ఆయన యొక్క ఇంద్రియ తృప్తి దాని నుంచి వచ్చాయి. ఆ అందరికన్నా శక్తివంతమైన ఆ భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందు ప్రసీదత ప్రసన్నుడవు కాక అని చెప్పి. విప్రో ముఖాద్ బ్రహ్మచయస్య గుహ్యం రాజన్య ఆసీద్ భుజయోర్బలం చ ఊర్వోర్విరాజోండ్ నిఘ్రిర్ అవేద శూద్రౌ ప్రసీదతాం నః సమ్మః విభూతి. నెక్స్ట్ దీని అనువాదం ఏంటంటే 41వ శ్లోకం ఉంది. బ్రాహ్మణులు ఇంకా వేదిక జ్ఞానం ఇవన్నీ భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చాయి. క్షత్రియులు ఇంకా శారీరక శక్తి ఇదంతా ఆయన యొక్క చేతుల నుంచి. వైశ్యులు ఇంకా వారి యొక్క వ్యవసాయం చేసుకునే శక్తి, బుద్ధి మరియు ధనము ఇదంతా కూడా భగవంతుడి యొక్క తొడల నుంచి వచ్చింది. ఇంకా అలాగే శూద్రులు ఎవరైతే వేదిక జ్ఞానాన్ని గ్రహించలేరో వాళ్ళు ఆయన యొక్క పాదాల నుంచి వచ్చారు. ఈ విధంగా భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడిని కోరుకునేది ఏంటంటే ఆ భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందుగాక, ఇంత శక్తివంతమైన భగవంతుడు. నెక్స్ట్ 42వ శ్లోకం. లోభోధరాత్ ప్రీతిరుపర్యభూత్యుతిర్ నష్ట పశవ్య స్పర్శేన కామః భ్రువోర్యమః పక్ష్మభవస్తు కాలః ప్రసీదతాం నః సమహావిభూతి. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ గ్రీడ్, లోభం అనేది భగవంతుడి యొక్క కిందటి పెదవి నుంచి వచ్చిందంట. ఆప్యాయత అనేది పై పెదవి నుంచి వచ్చిందంట. శరీర కాంతి వచ్చేసి ఆయన ముక్కు నుంచి వచ్చిందంట. ఇంకా కామవాసన అనేది ఆయన స్పర్శ శక్తి నుంచి వచ్చిందంట. యమరాజ్ వచ్చేసి ఆయన యొక్క ఐబ్రోస్ నుంచి వచ్చింది. అలాగే ఈ యొక్క కాలం, అనంత కాలము ఆయన యొక్క ఈ ఐ ల్యాషెస్ నుంచి వచ్చింది. ఆ భగవంతుడు మా ద్వారా సంతృప్తి చెందుగాక అన్నాడు, కోరుకుంటున్నారు. సో విధంగా భగవంతుడు అన్నిటికీ సృష్టికర్త అనే విషయాన్ని ఒక శ్లోకంలో వర్ణిస్తూ వస్తున్నారు బ్రహ్మదేవుడు. ద్రవ్యం వయః కర్మ గుణాన్ విశేషం
యద్యోగమాయా విహితాన్ వదంతి యద్దుర్విభావ్యం ప్రభుధాప సారీ ప్రభుధాపవాదం ప్రసీదతాం నస్స మహావిభూతి. సో చాలా పండిత వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ఈ 5 ఎలిమెంట్స్, ఇంకా సమయం, కాలము, ఇంకా ఈ యొక్క కర్మ, 3 ప్రకృతి గుణాలు, ఇంకా దీని ద్వారా పుట్టుకొచ్చే మిగతావన్నీ కూడా, ఇవన్నీ కూడా యోగమయ యొక్క సృష్టి. అందుకనే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఎవరైతే విద్వానులు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచాన్ని వాళ్ళు తిరస్కరించేశారు. సో ఆ భగవంతుడు ఎవరైతే అందరిని నియంత్రిస్తాడో ఆ భగవంతుడు మా పట్ల సంతృప్తి చెందుగాక అనేసి కోరుకుంటున్నాడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒకవేళ మనకి భౌతిక ప్రపంచం ఏంటి అనేది అర్థం కాకపోతే దాన్ని తిరస్కరించడం ఎందుకు అని ఎవరైనా అనుకోవచ్చు. దానికి జవాబు ఏంటంటే, ప్రభు దాపవాదం అని చెప్పారు. అంటే ఏంటంటే ఎవరైతే వైదిక జ్ఞానంలో చాలా బాగా శిక్షణ పొంది ఉన్నారు, అన్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళే భౌతిక ప్రపంచాన్ని తిరస్కరించేశారు. అటువంటిది మనకు ఆల్రెడీ అర్థమే అవ్వట్లేదు. సో మనము దాన్ని అర్థం చేసుకోలేము కాబట్టి, అంత శక్తి లేదు కాబట్టి దాన్ని కూడా తిరస్కరించడం బెటర్ అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మనం దీన్ని అర్థం చేసుకోలేము కాబట్టి. సో అందుకని మనం అర్థం చేసుకున్న వ్యక్తులను అనుసరించడం బెస్ట్ అన్నమాట. మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయం న శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమం గతాః. సో ఈ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క దుఃఖాలయానికి మళ్ళీ ఎవరైతే నా ధామానికి వస్తారో వాళ్ళు తిరిగి రారు. అంటే చెప్పేది అంటే దీన్ని అల్టిమేట్గా రిజెక్ట్ చేయాల్సిందే. అవునా? ఇది దుఃఖాలయం, అశాశ్వతం. సో అందుకని ఇక్కడ దీని గురించి మనకు శాస్త్రాల్లో చెప్పారు కొన్ని విషయాలు. అలా అర్థం చేసుకొని దీన్ని తిరస్కరించాలన్నమాట. భగవద్ధామాన్ని తిరిగి. నెక్స్ట్ 44వ శ్లోకం. నమోస్తు తస్మా ఉపశాంత శక్తయే స్వరాజ్యలాభ ప్రతిపూరితాత్మనే గుణేషు మాయా రచితేషు వృత్తిభిర్ న సజ్జమానాయ నభస్వద్యూతయే. సో ఆ భగవంతుడికి ప్రణామాలు అర్పించుకుందాము. ఎవరైతే మౌనంగా ఉంటారో, ఏమాత్రం కష్టపడరు, అంటే కర్మలు చేయరు, ఆయన చేసిన సాధించిన అన్నిటితో ఆయన సంతృప్తి చెంది ఉంటారు, ఇంకా ఈ భౌతిక కార్యాల పట్ల ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు, ఆయన ఇంద్రియాల ద్వారా ఈ భౌతిక జగత్తును భోగించాలనే ఆసక్తి ఆయనకి ఏం లేదు. ఆయన ఇక్కడ ఎన్నో లీలలు చేస్తూ ఉంటాడు భౌతిక ప్రపంచానికి వచ్చి. కానీ ఆయన ఎలా అంటే ఒక గాలి లాగా అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా బేసికల్లీ మనం అర్థం చేసుకోవాలి భగవంతుడిని, ఆయన శక్తుల్ని, ఆయన మహిమని. ఇలా ప్రణామాలు అర్పించుకుంటున్నారు బ్రహ్మదేవుడు. నెక్స్ట్ 45వ శ్లోకం. సత్వం నో దర్శయాత్మానం అస్మత్కరణగోచరం ప్రపన్నానాం దిదృక్షూణాం సమితం తే ముఖాంబుజం. ఓ భగవంతుడా, మేమందరం మీకు శరణాగతులం. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, మీ యొక్క అసలైన స్వరూపాన్ని, అలాగే మీరు చిరునవ్వుతూ ఉండే ఆ ముఖాన్ని మా కళ్ళతో చూసేటట్టుగా మాకు అనుగ్రహించండి.
అనేసి ఇక్కడ కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడు. సో ఈ విధంగా ఆబ్వియస్లీ భక్తుడు భగవంతుడిని దర్శించుకోవాలని ఆ కోరిక, ఆ యొక్క ఆసక్తి అనేది ఉంటుంది. భగవంతుడి యొక్క దివ్య రూపాన్ని చూడాలని. సో ఈ విధంగా భక్తులు మాత్రమే ఇలా కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళు భగవంతుడికి రూపం ఉందని నమ్ముతారు. మాయావదులైతే అలా వాళ్ళు ఊహించారు, ఎందుకంటే వాళ్ళ ప్రకారం భగవంతుడికి రూపమే లేదు. సో ఇక్కడ క్లియర్ గా భగవంతుడు యొక్క నవ్వుతూ ఉన్న ఆ ముఖాన్ని చూడాలనుకుంటున్నారు. అంటే నవ్వుతున్న ముఖం ఉందంటే భగవంతుడికి ఒక రూపం ఉన్నట్టే కదా, అప్పుడే నవ్వుతున్న ముఖాన్ని చూడగలరు కదా. సో అందుకనే ఈ భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పేశారనమాట. సంస్మితం తే ముఖాంబుజం అంటే ఈ పద్మపు పువ్వు లాంటి ఎంతో అందమైన ముఖం ఉన్న భగవంతుడి చిరునవ్వుతో ఉన్న ఫేస్ చూడాలనుకుంటున్నామని. సో అందుకనే మన ఈ వైష్ణవ సాంప్రదాయాల్లో ముఖ్యంగా ఈ బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, బ్రహ్మ సాంప్రదాయంలో ఎవరైతే ఉన్నామో, ఇలా బ్రహ్మదేవుడు అంటాడు, నాకు మిమ్మల్ని యొక్క ముఖ సౌందర్యం చూడాలనుకుంటున్నాను, కోరుకుంటాను రూపాన్ని. సో అలాగే మనం అందరూ కూడా కోరుకుంటాము. సో అందుకే ఇక్కడ చెప్పారనమాట ఈ విషయం. నెక్స్ట్ 46వ శ్లోకం. తైస్తై స్వేచ్ఛా భూతైరూపైః కాలే కాలే స్వయం విభో కర్మ దుర్విషహం యన్నో భగవాంస్తత్కరోతి. ఓ భగవంతుడా, మీ యొక్క ఇచ్ఛానుసారంగానే మీరు రకరకాల అవతారాలు ఎత్తారు ఈ యుగంగా, ఇంకో ప్రతి యుగంలో ఇంకా అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఇటువంటి అసాధారణమైన కార్యాలు మాకు చేయడం సంభవం కాదు అని ఇక్కడ చెప్తారు అన్నమాట బ్రహ్మదేవుడు. మనకి భగవంతుడి అవతారాల గురించి శాస్త్రాల్లో చెప్పారు. శాస్త్రాల్లో వర్ణించిన అవతారాలని మనం స్వీకరించాలి. సో ఇక్కడ భగవంతుడు ఇక్కడ దర్శించుకోవాలని కోరుకుంటున్నారు. ఏ విష్ణువు నుంచి అయితే ఎన్నో అవతారాలు వస్తాయి, ఆ విష్ణువుని దర్శించుకోవాలని ఇక్కడ బ్రహ్మదేవుడు కోరుకుంటున్నారు అన్నమాట. దీని అవతారాలు వస్తున్నాయంటే దీనికి సాక్ష్యం, దీనికి మెయిన్ ఆధారం ఈ విష్ణువు భగవంతుడే. సో ఈ అవతారాల గురించి శాస్త్రాల్లో వర్ణించారు. సో మనం అలా చూసుకొని మనం ఆ అవతారాలని మనం స్వీకరించి ఆరాధించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 47వ శ్లోకం. క్లేశభూర్యల్పసారాణి కర్మాణి విఫలాని వా దేహినాం విషయార్థానాం న తథైవార్పితం త్వయి. ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కర్మీస్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా ధనం సంపాదించుకొని ఇంద్రియాలను భోగించాలని. కానీ దీనికోసం వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది వాళ్ళకి. అలా కష్టపడిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చే ఫలాల ద్వారా వాళ్ళకి సంతృప్తి అనేది లభించదు. ఒక్కొక్కసారి వాళ్ళకు వచ్చే ఫలాల ద్వారా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. కానీ భక్తులు ఎవరైతే వాళ్ళ జీవితాల్ని భగవంతుడి సేవకి అంకితం చేశారో, వారు ఎవరైతే భగవంతుడి భక్తికి సేవకు ఇలా ఎంతో కృషి చేసేవారో వారికి తప్పకుండా ఏమాత్రం పరిశ్రమ లేకుండా ఇలాంటి ఫలితాలన్నీ లభించేస్తాయి. దీస్ రిజల్ట్స్ ఎక్సీడ్ ద డివోటీస్ ఎక్స్పెక్టేషన్స్. అంటే భక్తులు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలాలు వాళ్ళకి లభిస్తాయి. వాళ్ళు ఊహించలేరు ఎంత లాభం, ఎంత ఫలం వస్తుందో వాళ్ళకి. సో ఈ విధంగా చెప్తారన్నమాట. అక్కడేమో కర్మీలేమో వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకి వచ్చే ఫలితాల ద్వారా వాళ్ళు సంతృప్తి చెందరు. భక్తులేమో వాళ్ళకు వచ్చే ఫలాల ద్వారా వాళ్ళు అసలు ఊహించుకోలేరు, అంత దొరుకుతుంది వాళ్ళకి. సో ప్రభుపాల్ ద్వారా ఒక ఉదాహరణ, స్వయంగా ఆయన అనుభవించిన ఒక లైవ్ ఉదాహరణ చెప్తాను. నేను 40 రూపాయలు తీసుకొని అమెరికా వెళ్ళి అక్కడ ఈ ఉద్యోగం మొదలుపెట్టాను. ఇప్పుడు 8-15 సంవత్సరాలు అయింది అంతే. ఆ 40 రూపాయలతో స్టార్ట్ పెట్టిన ఈ ఉద్యమం ఇస్కాన్ ఇప్పుడు దాని యొక్క సంపత్తి వచ్చేసి 40 కోట్ల కన్నా ఎక్కువ ఉందని. అంటే మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి
40 రూపాయల నుంచి ఒక వ్యక్తి 40 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది, ఇంకా ఎంత కష్టపడాల్సి వస్తుంది చెప్పండి, ఆలోచించండి. సో ప్రభుపాల్ ద్వారా అంటారు, కానీ ప్రభుపాల్ ద్వారా గోల్ నేను డబ్బులు బాగా సంపాదించాలనే గోల్తో ఆయన ప్రచారం చేయలేదు. కానీ భగవంతుడు ప్రచారం చేస్తుంటే భగవంతుడు అవన్నీ ఫలితాలు అలా ఇచ్చేసాడు. ఆయన ఊహించను కూడా ఊహించలేదు. నేను 40 కోట్లు, ఆయన టార్గెట్ ఏం లేదు, నేను 10 ఏళ్లలో 8 ఏళ్లలో నేను 40 కోట్లు సంపాదించాలి అని టార్గెట్ లేదు ప్రభుపాద్కి. ఆయన అవన్నీ భగవంతుడు ఇచ్చాడు ఆయనకి. ఆయన ఊహించిన దానికన్నా ఎక్కువ భగవంతుడు ఇచ్చాడు. సో ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 48వ శ్లోకం. నావమః కర్మకల్పోపి విఫలాయేశ్వరార్పితః కల్పతే పురుషస్యైవ సహ్యాత్మాధైతోహితః. ఇలా భగవంతుడికి అంకితం చేసే కార్యాలు మీరు కొన్ని చేసినా పర్వాలేదు, అవి ఎప్పుడు కూడా నశించిపోవు, వేస్ట్ అవ్వవు ఎప్పుడు కూడా అవి. ఎందుకంటే భగవంతుడు మన పరంపిత, ఆయన అందరికీ ప్రియమైన వారు. సో ఆయన అందరి మంచి కోరే అన్ని మంచి కార్యాలు మనకు చేస్తారు. ఆ విషయాన్ని గ్రహించాలి. సంక్షిప్తమైన బ్రహ్మదేవుడు. ఎందుకంటే భగవంతుడు అన్నాడుగా, స్వల్పం పియస్య ధర్మస్య త్రాయతి మహతో భయాత్. అంటే అన్నిటికన్నా భయంకరమైన భయం ఏంటంటే మళ్ళీ ఎక్కడ నరకానికి వెళ్ళాలో, లేకపోతే మళ్ళీ ఏ పశు శరీరాల్లోకి వెళ్ళాల్సి వస్తుందో, అలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. మీరు కొద్దిగా భక్తి చేసుకున్నా మినిమం మళ్ళీ మనిషి శరీరం అనేది మీకు లభిస్తుంది. ఇంకా మనం చూడొచ్చు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలా అజామేలుడు, ఆయన ఏదో కొద్దిగా భక్తి చేసుకున్నాడు కానీ నరక తీసుకెళ్ళడానికి వచ్చిన ఆ యముడి బొట్టుల నుంచి ఆయనకి రక్షణ కలిగింది కదా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అది ప్రూఫ్ ఒకటి ఇక్కడ ప్రభుపాల్ గారు మెన్షన్ చేస్తున్నారు. సో అందుకని ఏదైనా సరే భగవంతుడికి వెళ్ళి ఆరాధించుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 49వ శ్లోకం. యథా హి స్కంద శాఖానాం తరోర్మూలావశేషనం ఏవమారాధనం విష్ణో సర్వేషామాత్మనశ్చహి. సో ఇక్కడ ఫైనల్లీ బ్రహ్మదేవుడు కంక్లూడ్ చేస్తున్నాడు, ఎలాగైతే మనము యథాహి స్కంద శాఖానాం తరోర్మూలావశేషనం, మూల అంటే తరో అంటే చెట్టు, చెట్టు యొక్క మూలాలు అంటే చెట్టు యొక్క వేళ్ళు, అక్కడ ఎవరైతే నీరు వస్తారో తద్వారా అన్ని శాఖ ఉపశాఖలు అంటే అన్ని బ్రాంచెస్, అన్ని ఫ్లవర్స్, అన్ని పార్ట్స్, ట్రీస్ కి ఎన్ని పార్ట్లు ఉన్నాయి అన్ని పార్ట్లకు కూడా వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ విధంగా మొత్తం ఆ యొక్క చెట్టుకి నీళ్ళని ప్రతి చోట ప్రతి ఒక్క అందిపోతాయి, రైట్. ఆ విధంగానే ఎవరైతే ఎప్పుడైతే భక్తుడు అయిపోతాడో విష్ణువుకి, సిమిలర్లీ వెన్ వన్ బికమ్స్ డివోటీ ఆఫ్ విష్ణు, ఎప్పుడైతే విష్ణువుకి భక్తుడు అయిపోతాడో అప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ సర్వ్డ్, ఫర్ ద లార్డ్ ఈజ్ సూపర్ సోల్ ఆఫ్ ఎవ్రీ వన్. సో మీరు అలా భగవంతుడికి భక్తి చేసుకుంటే అందరూ సంతృప్తి చెందుతారంట మీరు చేసే భక్తి ద్వారా మీ పట్ల. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు, అవునా. ఆయన సంతృప్తి చెందుతాడు, ఆయనను సంతృప్తి పరిస్తే చాలు అందరూ సంతృప్తి చెందుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకనే ఇలా భగవంతుడిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించాలి. ఇంకా భగవంతుడు ఈజీగా సంతృప్తి చెందేది ఆయన భక్తుల్ని ఎప్పుడైతే మీరు సంతృప్తి చెందుతారో, సంతృప్తి పరుస్తారో, ఆయన శుద్ధ భక్తుల్ని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, ఆయన శుద్ధ భక్తుల్ని ఎప్పుడైతే సంతుష్టి పరుస్తామో భగవంతుడు సంతుష్టపడతాడు, అవునా. ఈ విషయాలు కూడా మనకి పద్మ పురాణంలో చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక లాస్ట్ శ్లోకం ఈ యొక్క అధ్యాయంలో. నమస్తుభ్యం అనంతాయ దుర్వితర్క్యాత్మకర్మణే నిర్గుణాయ గుణేశాయ సత్వస్థాయ చ సాంప్రతం. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, హరే కృష్ణ, ఓ భగవంతుడా మీకు నా ప్రణామాలు, మీరు అనంతం శాశ్వతమైన వారు, ఈ కాల అతీత వర్తమాన భవిష్యత్తుకి దీనికి అన్నిటికీ అతీతం. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు, మీ కార్యాలని ఎవరు అర్థం చేసుకోలేరు. మీరు 3 గుణాల యొక్క ప్రభువు, ఈ భౌతిక ప్రపంచం యొక్క
ప్రభు ఈ విధంగా మీరన్నిటికీ ఈ భౌతిక ప్రపంచం అన్ని మీ నుంచి వచ్చినా కానీ మీరు అన్నిటికీ అతీతం. సో ఈ విధంగా మీరు అన్ని 3 గుణాలని కూడా నియంత్రిస్తున్నారు. కాబట్టి అన్ని గుణాలు మీ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మీరు ఈ సత్వగుణం పైన కొంచెం కృప చూపించండి అని ఇక్కడ కోరుకుంటున్నారు. ప్రార్థించుకొని ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నారు. ఇక్కడ ఏంది అంటే సత్వగుణం అంటే ఎవరు? దేవతలు. అంటే ఇప్పుడు దేవతల పైన కొంచెం కృప చూపించండి. అందరూ మీ నియంత్రణలోనే ఉన్నారు. అందరిని మీరే సృష్టించారు. కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు మీరే కొంచెం కృప చూపించాలి సత్వగుణంలో వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సత్వగుణంలో ఉన్న దేవతలు పరిస్థితి కొంచెం విషమంగా ఉంది కాబట్టి. ఇంకా సత్వగుణం విశేషంగా 3 గుణావతారాల్లో కూడా విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులో కూడా బ్రహ్మదేవుడు రజోగుణం అవతారం నియంత్రిస్తారు, రజోగుణాన్ని అవతారం. అలాగే విష్ణువు సత్వగుణంకి ఇన్ఛార్జ్ అనమాట. సత్వగుణంని నియంత్రించే గుణావతారంగా ఆయన బాధ్యత వహించాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క దేవతల యొక్క కోరిక, ఇప్పుడు ఆశ ఏదైతే ఉందో అది ఇప్పుడు భగవంతుడే నెరవేర్చాలి. ఎందుకంటే ఆయనే దీని యొక్క బాధ్యతను తీసుకున్నాడు కదా, సత్వగుణంని కంట్రోల్ చేసే బాధ్యత. ఇప్పుడు సత్వగుణం ద్వారా కంట్రోల్ అయ్యేది దేవతలే. కాబట్టి ఇప్పుడు సత్వగుణం యొక్క అవసరం చాలా ఉంది దేవతలకి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు సత్వగుణం వస్తే అలా దేవతల యొక్క కోరికలు తీరిపోతాయి. సత్వగుణం అని ఎక్కువ ప్రభావశాలి అయితే. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ కోరుకుంటున్నారు బ్రహ్మదేవుడు ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు. సో మరి భగవంతుడికి కోరుకున్న తర్వాత, మరి భగవంతుడు విన్న తర్వాత, మరి భగవంతుడు వాళ్ళకి ఏం ఆదేశం ఇస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు, ఇంకా బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు, తర్వాత ఏం జరుగుతుంది సంభాషణ అనేది, ఏం చేయమంటారు భగవంతుడు అనేది మనం చూద్దామంట నెక్స్ట్ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో. సో అది మనము నెక్స్ట్ రేపటి నుంచి చూద్దాం 6వ అధ్యాయం. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను, టైం కూడా అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భాగవతం కి